హాయ్ హలో వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నానోరు నా ఇష్టం, నాకు నచ్చినట్లు మాట్లాడతా. తర్వాత అయ్యో పొరపాటు జరిగింది సరే చెప్పేస్తే సరిపోలే అంటూ వ్యవహరిస్తున్నారు రాజకీయ పార్టీలు. లెక్కకు లెక్క మాటకు మాట తగ్గేదేలే అంటూ ఇవాళ నువ్వు రేపు అధికారంలోకి రాగానే మా వంతు అంటూ పగలు ప్రతీకారాలతో రెచ్చిపోతున్నాయి పాలిటిక్స్. ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిని కించపరిచేలా చేసిన వీడియో వివాదానికి దారితీసింది. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే టీడీపీ యాక్టివిస్ట్ సోషల్ మీడియా హ్యాండిల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. తమ ఎడిటర్ చేసిన చిన్న పొరపాటుతోనే వైఎస్ భారతి గారి పిక్చర్ అనుకోకుండా చేర్చబడిందంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయటం చూస్తుంటే రాజకీయ పార్టీలు లైన్ మార్చుకున్నాయి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. గీత దాటుతున్న నాయకుల, హద్దులు మీరుతున్న సోషల్ మీడియా, ప్రోత్సహిస్తున్న అధినాయకులు, ఇవన్నీ ఎటువైపు దారి తీస్తున్నాయి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అయితే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పరువు నష్టం కలిగించేలా కంటెంట్ క్రియేట్ చేసి ఆ తర్వాత కేవలం ఒక క్షమాపణ ట్వీట్ లేదా ప్రెస్ నోట్ పెడితే వైఎస్ఆర్సీపీ అంత సులభంగా వదిలిపెడుతుందా అంటే ఖచ్చితంగా వదిలే ప్రసక్తే లేదని వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. భవిష్యత్తులో మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న ఈ పెయిడ్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటని, వారిని వెనకుండి నడిపిస్తున్న రాజకీయ శక్తులను అంత ఈజీగా వదిలిపెడతారా అని హెచ్చరిస్తున్నారు. గతంలో స్వయాన మాజీ ముఖ్యమంత్రి భార్య వైఎస్ భారతిని ఉద్దేశించి దూషణలు చేసిన కిరణ్ అనే వ్యక్తి అధికారికంగా టీడీపీ ఆఫీస్ లోని పనిచేసే వ్యక్తి అనే విషయాన్ని ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా క్షమాపణలు చెప్పిన ఈ మిమిక్రీ ఆర్టిస్ట్ తో పాటు ట్రోలర్లను వెనకుండి ఆపరేట్ చేస్తున్నది కూడా టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచేనని, దీనికి సంబంధించిన స్పష్టమైన సమాచారం తమకు అందుతుందని వైసీపీ యాక్టివిస్టులు వాదిస్తున్నారు. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ సునీల్ రామతల, ఫిల్మ్ యాక్టర్. సో రీసెంట్ గా జగనన్న గారి మీద తీసిన వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. సో నేను ఇంత సమాజానికి బాగా పరిచయం అవడానికి కారణం జగనన్న వీడియోస్ చేయడం. నేను జగనన్న స్కిట్లకి రైటర్ని కాదు, డైరెక్టర్ని కాదు. నిన్న మేము చేసిన వీడియోస్ లో మేడం గారి, మన జగనన్న గారి సతీమణి భారతమ్మ గారి ఫోటో వేయడం నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఈ రైటింగ్ కానీ, డైరెక్షన్ కానీ, ఈ ప్రొడక్షన్స్ కానీ, ఈ మార్ఫింగ్ ఈ ఫోటో ఒకటి వేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఓన్లీ ఒక ఆర్టిస్ట్ గా నాకు వచ్చిన అవకాశాన్ని పనిచేశాను. సో నేను ప్రీవియస్ కూడా చాలా కష్టపడి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సినిమాలో ఏదో అడపదడప క్యారెక్టర్ చేసుకుంటూ ముందుకెళ్తున్న టైంలో ఇలా జగనన్న గారి వేషం వచ్చింది, ఆ క్యారెక్టర్ చేశాను. సో అది తప్ప నాకు వేరే జగనన్న మీద కానీ, జగనన్న కుటుంబం మీద కానీ ఎటువంటి అలిగేషన్స్ లేవు. నేను ఒక చిన్న ఆర్టిస్ట్. నేను అది చేసిన దానికి కూడా నా తరపు నుంచి నేను క్షమించమని కోరుకుంటున్నా జగనన్న. ఐఎమ్ సారీ. సో ఇంకోటి రిపీట్ కాకుండా చూసుకుంటాను ఇలాంటివి. ఒక పద్ధతి ప్రకారం ప్రత్యర్థి పార్టీ నేతలపై బురద చల్లి ఆపై చట్టపరమైన చిక్కులు వస్తాయనుకున్నప్పుడు సేఫ్ సైడ్ కోసం ఇలా క్షమాపణలు, డ్రామాలు ఆడుతున్నారని, ఇది పూర్తిగా టీడీపీ కావాలని చేస్తున్న ప్రచారం అని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ రకమైన వ్యవస్థీకృత ట్రోలింగ్ ను తాము రాజకీయంగా మరియు చట్టపరంగా తీవ్రంగా పరిగణిస్తామని, కేవలం ఒక ప్రెస్ నోట్ లేదా క్షమాపణతో ఈ ఇష్యూని అంత సులభంగా మర్చిపోరని స్పష్టం చేస్తున్నారు. ఈ మొత్తం ఉదంతాన్ని పరిశీలిస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఆడవాళ్ల గురించి తప్పుగా, అసభ్యకరంగా మాట్లాడే వారిని అడ్డుకోవడానికి ప్రత్యేకంగా ఒక ఉమెన్ హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఈ మిమిక్రీ ఆర్టిస్టుల ఉదాంతాన్ని బేస్ చేసుకుని వైసీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ హెల్ప్ లైన్ అజెండాను గట్టిగా ప్రశ్నిస్తున్నాయి. వైఎస్ భారతి లాంటి ఉన్నతమైన స్థానంలో ఉన్న మహిళలపై అధికార పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఈ హెల్ప్ లైన్ ఎందుకు స్పందించలేదని వైసీపీ వర్గాలలో అభ్యంతర్గత చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ అన్నట్లుగా మహిళల రక్షణ కోసం పెట్టే హెల్ప్ లైన్ చర్యలు వైఎస్ భారతి గారిపై జరిగిన అనుచిత వ్యాఖ్యల నుండే మొదలు పెడతారా, లేక కేవలం పార్టీని బట్టి, రాజకీయ అనుబంధాన్ని బట్టి పక్షపాతంగా న్యాయం చేస్తారా అంటూ వైసీపీ నేతలు తీవ్రమైన డిస్కషన్ మొదలు పెట్టారు. ఏపీ రాజకీయాలలో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న పోరు రోజు రోజుకు సరికొత్త మలుపు తిరుగుతుంది. వైఎస్ భారతి గారి వివాదాస్పద వీడియోపై టీడీపీ యాక్టివిస్టు అధికారికంగా క్షమాపణలు చెబుతూ ప్రెస్ నోట్ విడుదల చేసినప్పటికీ దీని వెనుక టీడీపీ ఆఫీస్ లింకులు ఉన్న
ఉన్నాయంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ చట్టపరమైన సమీకరణాలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో ఈ ఉమెన్ హెల్ప్ లైన్ మరియు సోషల్ మీడియా కేసు అప్డేట్స్ ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి.